హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సయాటికా నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ సింపుల్ ఈజీ ఆసనాలు చేస్తూ మీ సయాటికా నొప్పిని తగ్గించుకోండి. స్లీపింగ్ పొజిషన్‌లో చేసుకునే ఈజీ ఆసనాలు, చాలా సింపుల్ ఆసనాలు. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ సయాటికా నొప్పిని తగ్గించుకోండి. సయాటికా నొప్పితో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వారికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పదండి, ఆసనాలు స్టార్ట్ చేసేద్దాం. కాళ్ళు రెండు ఇలా ముందుకు చాపుకుంటూ రిలాక్స్ అవుతూ ఇన్హేల్ చేస్తూ ఇలా పొజిషన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేస్తున్న ఆసన సుప్త పాదాంగుష్టాసన. రిలాక్స్ అవుతూ ఇన్హేల్ చేస్తూ కాలు నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేస్తూ మీ చేతులతో ఎంత వీలైతే అంత ముందుకు పుష్ చేస్తూ పొజిషన్ తీసుకోండి. మెడ నొప్పి లేని వాళ్ళు మాత్రమే ఇలా మీ మెడను పైకి లిఫ్ట్ చేయవచ్చు. మెడ నొప్పి ఉన్న వాళ్ళు నార్మల్గా స్లీపింగ్ పొజిషన్లోనే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ లెగ్ చేస్తున్నాం. నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేస్తూ మీకు ఎంత వీలైతే అంతవరకే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా బాడీని పుష్ చేయకుండా రిలాక్స్ పొజిషన్లో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేస్తున్న ఆసన అర్ధ పవన ముక్తాసన. కాలు ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ మోకాలి దగ్గర బెండ్ చేస్తూ రెండు చేతులతో ఇలా లాక్ చేసుకుంటున్నాము. మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఇలా రిలాక్సింగ్ పొజిషన్లోనే ప్రాక్టీస్ చేయండి. ఎంత వీలైతే అంత కాలుని పుష్ చేస్తూ పొజిషన్ తీసుకోండి. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ కాలుని పైకి లిఫ్ట్ చేస్తూ రెండు చేతులతో ఇలా లాక్ చేసుకుంటున్నాం. మెడ నొప్పి లేని వాళ్ళు మాత్రమే ఇలా పొజిషన్ తీసుకోండి. మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఇలాగా మ్యాట్ పైనే పొజిషన్ తీసుకోవాలి. ఆసన స్థితిలో 20 కౌంట్లో ఉండండి. ప్రతి ఆసన చేసేటప్పుడు గ్యాప్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ ప్రతి స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేస్తున్న ఆసన సుప్త కపోతాసన. రెండు కాళ్ళను బెండ్ చేస్తూ ఒక కాలు మీద ఇంకొక కాలు పొజిషన్ తీసుకుంటూ రెండు చేతులతో ఈ విధంగా లాక్ చేసుకుంటున్నాం. ఆసన స్థితి 20 కౌంట్లు ప్రాక్టీస్ చేయండి. ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇన్స్టెంట్గా సయాటికా నొప్పి ఉపశమనం కలుగుతుంది. రోజు 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆసన స్థితి సుప్త కపోతాసన. రెండు కాళ్ళు ఒకదాని మీద ఒకటి ఇలా పొజిషన్ తీసుకుంటున్నాం. రెండు చేతులతో లాక్ చేసుకుంటున్నాం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ సాధారణ శ్వాస. మీకు ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. ఈ ఆసనాలు చేస్తూ ఉంటే మీ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేస్తున్న ఆసన మర్కటాసన. ఇన్హేల్ చేస్తూ ఒక కాలుని పైకి లిఫ్ట్ చేస్తూ రైట్ హ్యాండ్ సహాయంతో లెఫ్ట్ లెగ్ని రైట్ సైడ్కి పొజిషన్ తీసుకుంటున్నాం. లెగ్ రైట్ సైడ్ పొజిషన్ తీసుకున్నప్పుడు హెడ్ ఆపోజిట్ డైరెక్షన్లో అంటే లెఫ్ట్ సైడ్కి తిప్పి ఉంచుకోవాలి. సబ్స్క్రైబ్ మిల్లెట్ సరిత.